సీఎం జగన్ కు చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. మీరు చొక్కాలు మడత పెడితే మేము కుర్చీలు మడత పెడతాము అని హెచ్చరించారు. 5 ఏళ్లుగా 3 రాజధానుల జపం చేసిన వైసీపీ సర్కార్ ఇప్పుడు 4వ రాజధాని పేరు ప్రస్తావిస్తోంది అని చంద్రబాబు ధ్వజమెత్తారు. కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఈ 5 ఏళ్లు విధ్వంసం కాదు, అరాచకం జరిగింది అన్నారు. సీఎం సైకో అని ప్రజలు గగ్గోలు పెడుతుంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థమవుతుంది అని చంద్రబాబు అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ రాసిన విధ్వంసం పుస్తక ఆవిష్కరణ సభలో చంద్రబాబు కీలక ఉపన్యాసం చేశారు. అమరావతిలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. విధ్వంసం పుస్తకం ఒక జర్నలిస్ట్ ధర్మాగ్రహం అని చంద్రబాబు పేర్కొన్నారు. ఒక పాలకుడు రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం చేశారో ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా ఉంది అన్నారు. రేపో మాపో పుస్తక రచయిత ఆలపాటి సురేష్ కు కూడా వేధింపులు ఎదురవుతాయి అని హెచ్చరించారు. తన మనసులో, ప్రజల మనసులో ఏముందో ఈ పుస్తకంలో రచయిత పొందుపరచడం అభినందనీయమని అన్నారు. 5 ఏళ్లలో రాష్ట్ర భవిష్యత్తును, యువత భవిష్యత్తును సీఎం జగన్ దెబ్బతీశారు అని చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. ఈ పుస్తకాన్ని అమరావతి మహిళలకు అంకితం ఇచ్చిన ఆలపాటి సురేష్ ను చంద్రబాబు ప్రశంసించారు. ఆయన నిజాయితీకి ఇది నిదర్శనమని అన్నారు. అమరావతి రైతులు త్యాగం చేశారని చంద్రబాబు ప్రశంసించారు. అమరావతి నిర్మించి ఉంటే 2 లక్షల కోట్ల ఆస్తి సృష్టించబడేది అన్నారు. రాష్ట్రంలో ఈ 5 ఏళ్లు విధ్వంసం కాదు, అరాచకం జరిగింది అన్నారు. పరిశ్రమలను కూడా రాష్ట్రం నుంచి తరిమేశారు అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నేను, పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం దృఢంగా పోరాడుతున్నాము అని చంద్రబాబు తెలిపారు. వైసీపీ సర్కార్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలి అని వైసీపీ చూస్తోంది అని ఆరోపించారు. స్వయంగా సీఎం సలహాదారే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమైన పరిస్థితి నెలకొంది అన్నారు. విజయనగరం జిల్లా రాజంలో నిర్వహించిన శంకారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. ఉద్యమాల పోరాటాల గడ్డగా ఉత్తరాంధ్ర గుర్తింపు పొందని లోకేష్ తెలియజేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కారణం దొంగ ఓట్లేనని లోకేష్ ఆరోపించారు. దొంగ ఓట్లు నమోదు చేస్తున్న వారిపై చర్యలు తప్పవు అని ఆనాడే చెప్పామని అన్నారు. ఏకంగా డీఎస్పీ, సిఐ, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారని లోకేష్ తెలియజేశారు. రేపో మాపో విచారణ నివేదిక బయటకొస్తోంది అన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరికైనా శిక్ష తప్పదు అని లోకేష్ హెచ్చరించారు. వైసీపీ నేతలు చేసే ప్రతి అక్రమాన్ని తాము గమనిస్తున్నామని లోకేష్ తెలిపారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ చేయిస్తామని చెప్పారు. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణపై నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో నియోజకవర్గాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ అభివృద్ధి చేయలేకపోయారు అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ చేస్తున్న అవినీతితో పాటు మంత్రి బొత్స పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పేదలకు సెంటు స్థలం పేరుతో సీఎం జగన్ వేల కోట్ల రూపాయలను దోచేశారు అని ఆరోపించారు. చిన్నపాటి వర్షం పడితే చాలు సెంటు భూమిలో వర్షపు నీరు నిలబడిపోతోంది అని ఆవేదన చెందారు. వాటిలో పేదల ఇల్లు ఎలా నిర్మించుకోవాలో జగన్ చెప్పాలి అని లోకేష్ డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇంటి వద్ద సందడి నెలకొంది. టీడీపీకి చేరేందుకు వైసీపీ కీలక నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఇంటికి నేతలు బారులు తీరారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు ఇల్లు జాతరలా మారింది. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా నేతలు చేరుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా టీడీపీ హైకమాండ్ పలు ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్లాన్ లో భాగంగా టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని నివాసం వద్ద సందడి నెలకొంది. ఆశావాహులు, పార్టీలో చేరడానికి వచ్చిన వారితో చంద్రబాబు నివాస ప్రాంతం కోలాహలంగా మారింది. చంద్రబాబును ఉండవల్లిలో నివాసంలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కలిశారు. త్వరలో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇక గత కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై ఎంపీ అసంతృప్తితో ఉన్నారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత అతను టీడీపీలోకి చేరడానికి మార్గం సుగమం చేసుకున్నారు. దీనిలో భాగంగానే చంద్రబాబును ఆయన కలిశారు. టీడీపీలో చేరితేనే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని శ్రీకృష్ణదేవరాయలు భావిస్తున్నారు. త్వరలోనే ఆయన సైకిల్ ఎక్కడానికి టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. టీడీపీలో చేరేందుకు ఆళ్లగడ్డ, కోవూరు, కదిరి, నర్సరావుపేట, అద్దంకి సెగ్మెంట్ల నుంచి పలువురు నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరేందుకు అట్ల చిన్న వెంకట్రెడ్డి 100 కార్ల కాన్వాయ్తో ఉండవల్లి చేరారు. టీడీపీ సీనియర్ నాయకులు గొట్టిపాటి రవి, ఏలూరు సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఆదిరెడ్డి వాసు, కందికుంట ప్రసాద్, భూమా అఖిల ప్రియ తదితరులు చంద్రబాబును కలిశారు. నూజివీడు టీడీపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రపోయిన వెంకటేశ్వరరావుతో చంద్రబాబు చర్చించారు. జనసేన నేత మచిలీపట్నం ఎంపీ వి బాలశౌరి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు.
ఎండోసోల్ పేరుతో దేశంలోని అతిపెద్ద స్కామ్ కు వైసీపీ తెరలేపింది అని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు ఆస్తులు కట్టబెడుతోంది అని బాలశౌరి ఆరోపించారు. అనుబంధ సంస్థ అయిన ఇండోసోల్ పేరుతో దేశంలోని అతిపెద్ద స్కామ్ జరుగుతోంది అన్నారు. ఈ కంపెనీకి విద్యుత్ రాయితీ ఇవ్వడంతో ప్రభుత్వంపై 23,000 కోట్ల భారం పడుతుంది అన్నారు. పెద్దలకు దోచిపెడుతూ పేదలకు వైసీపీ పంగనామాలు పెడుతోంది అని బాలశౌరి ఆరోపించారు. పెద్దల పక్షాన్ని నిలిచే వైసీపీ పేదల ప్రభుత్వమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. 1,00,000 మూలధనం ఉన్న కంపెనీకి 11 క్వార్ట్స్ గన్లు కట్టబెట్టడం అవినీతి కాదా అని బాలశౌరి ప్రశ్నించారు. షిరిడి సాయి సంస్థ వ్యవహారం మొత్తం అతిపెద్ద వాల్యుయేషన్ గేమ్ అని ఆయన వ్యాఖ్యానించారు. పెత్తందారులు నడిపే కంపెనీలకు ప్రకృతి వనరులు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని బాలశౌరి నిలదీశారు. చిన్న తరహా పరిశ్రమల్లో బీసీలు, ఎస్సీలకు ఇవ్వని విద్యుత్ రాయితీలు ఎందుకివ్వరని ప్రశ్నించారు. వెనుకబడిన సామాజిక వర్గాలు అంటే ప్రభుత్వానికి లెక్కలేదా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు అతిపెద్ద దోపిడీ చేయాలని సీఎం జగన్ కంకణం కట్టుకున్నారు అని బాలశౌరి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం జగన్ పై ఎంపీ రఘురామకృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ మేరకు హైకోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ తన అనుయాయులకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారు అని ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఇక ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ అవినీతికి పాల్పడ్డారని, సీబీఐ కేసులో తనతో పాటు ఉన్న వారికి మేలు జరిగేలా వ్యవహరించారు అని పిటిషనర్ తరపు న్యాయవాది అన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. పిటిషనర్ పై క్రిమినల్ కేసులు ఉన్న విషయం చెప్పలేదు అని ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. పిటిషనర్, సీఎంకు మధ్య విభేదాలు ఉన్నాయి అన్నారు. పీల్ వేసేందుకు అనర్హుడని ఏజీ పేర్కొన్నారు. తదుపరి విచారణను న్యాయస్థానం మార్చి 4కి వాయిదా వేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీని ఇంటికి సాగనంపాలి అని పిలుపునిచ్చారు. 5 ఏళ్లుగా అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలి అని సూచించారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం, మడకసిర నియోజకవర్గాల్లో ఆమె పర్యటించారు. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. హిందూపురంలో టీడీపీ కార్యకర్త అంజనప్ప కుటుంబానికి చేయూతనిస్తామని అన్నారు. గుడిబండ మండలం దిన్నేహట్టలో ముత్తప్ప కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం దిన్నేహట్టలో ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలవాలని వైసీపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఓటర్ జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతోంది అని భువనేశ్వరి విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క పరిశ్రమ రాలేదని విచారం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది అన్నారు. చంద్రబాబును అక్రమంగా 53 రోజులు జైల్లో పెట్టారని భువనేశ్వరి విమర్శించారు. అంతిమంగా నిజమే గెలిచింది అని చెప్పారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలి అంటే చంద్రబాబు సీఎం కావడం ఒక్కటే మార్గమని అన్నారు. అనంతపురం జిల్లా సింగనమలకు చెందిన టీడీపీ కార్యకర్త హేమంత్ యాదవ్, శోభా యాదవ్ దంపతులు తమ బిడ్డకు నామకరణం చేయాలని భువనేశ్వరి కోరారు. పసిబిడ్డను చేతుల్లోకి తీసుకున్న భువనేశ్వరి కుశల్ కృష్ణ అని నామకరణం చేశారు. అనంతరం ప్రత్యేక విమానం ద్వారా గన్నవరం వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. తమకు తక్షణమే వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మె తప్పదు అని హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీ జేఏసీ చేపట్టిన ఉద్యమ కార్యాచరణ 2వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. మధ్యాహ్న భోజన సమయంలో కార్యాలయాలు, పాఠశాలల ఆవరణలో ఆందోళనలు చేశారు. తాలూకా, మండల, జిల్లా కేంద్రాల్లోనూ నిరసనలు తెలియజేశారు. ఏలూరులో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమాన్ని ప్రారంభించారు. భోజన విరామ సమయంలో జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో ఆందోళన చేశారు. సిపిఎస్ రద్దు చేయాలి అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించుకుంటే ఈ నెల 27న 1,00,000 మందితో చెలో విజయవాడ నిర్వహిస్తామని హెచ్చరించారు. విశాఖపట్నంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో ఆందోళన చేశారు. ఏపీ జేఏసీ విశాఖ జిల్లా చైర్మన్ కె ఈశ్వరరావు, కన్వీనర్ ఆర్ రవిశంకర్, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగుల చెలో విజయవాడకు రంగం సిద్ధమైంది. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ ముద్దు అంటూ ఉద్యోగులు ఉద్యమానికి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిపిఎస్ ఉద్యోగులు చెలో విజయవాడకు సన్నద్దమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ ఫర్ ఓపీసీ పోస్టర్లను ఇప్పటికే ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరులో ఏపీసీపీఎస్ఈ ప్రధాన కార్యదర్శి సీఎం దాస్ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో నిరంకుశ పాలన రాజ్యమేలుతోంది అని ధ్వజమెత్తారు. క్షేత్రస్థాయిలో తమ పార్టీని బలోపేతం చేసి ఎన్నికలను సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలియజేశారు. పొత్తుల విషయంలో పై స్థాయిలో నిర్ణయం ఉంటుంది అన్నారు. రాష్ట్రంలో నిరంకుశ అవినీతి పాలన రాజ్యమేలుతోంది అని విమర్శించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని రకాల మాఫియాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమాలపై కోర్టు కూడా నిర్ణయం తీసుకోబోతోంది అని తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. అభివృద్ధి కుంటుపడింది అని ఆగ్రహం చెందారు. ఆ కేంద్రం నుంచి నిధులు వస్తున్నా దుర్వినియోగం చేశారు అని మండిపడ్డారు. తిరుపతిలో 35,000 దొంగ ఓట్లు నమోదు చేయించారు అని ఆరోపించారు. మద్యం, ఇసుక మైనింగ్ పై బీజేపీ పోరాటం కొనసాగుతుంది అన్నారు. పేదలకు ఇచ్చే ఇళ్ల విషయంలోనూ మోసం చేశారు అని పురంధేశ్వరి ఆరోపించారు. నిర్మాణం జరిగినా లబ్ధిదారులకు తాళాలు ఇవ్వడం లేదు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పనికిరాని పట్టాలను లబ్ధిదారులు చించేస్తున్నారు అని చెప్పారు. కేంద్రం బటన్ నొక్కితే రైతులకు చేరుతుంది అని, రాష్ట్ర ప్రభుత్వం బటన్ నొక్కితే లబ్ధిదారులకు అందడం లేదు అని ఆవేదన చెందారు. ఈ విషయాలన్నీ గమనించి ప్రజలు ఎన్నికల్లో ఓట్లు వేయాలి అని పురంధేశ్వరి సూచించారు. సీఎం జగన్ ను ఆయన సోదరి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోమారు నిలదీశారు. రాజధాని అంశం ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారా అని ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరో 2 ఏళ్లు కావాలని ఇప్పుడు అడగడమేంటి అని షర్మిల ప్రశ్నించారు. ఇన్నాళ్లు ఏం చేసినట్లు అని నిలదీశారు. ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. మీ చేతగానితనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా అని కడిగే పారేశారు. 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రానికి రాజధాని లేదు అన్న విషయం గుర్తుందా అని ఆమె నిలదీశారు. మీ చేతగానితనంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించలేదని షర్మిల విమర్శించారు. ప్రధాని మోదీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆక్షేపించారు. విభజన హామీలపై ఏనాడైనా నోరు విప్పారా అని ఆమె నిలదీశారు. ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వైపు చూపించాల్సిన దయనీయ పరిస్థితి వైసీపీ పాలనలో ఏర్పడింది అన్నారు. చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3D గ్రాఫిక్స్ అయితే జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారని షర్మిల అసహనాన్ని వ్యక్తం చేశారు. వైసీపీలో నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో లుకలుకలు తెరకెక్కాయి. బదిలీలో భాగంగా వచ్చిన సమన్వయకర్త మంత్రి ఉషశ్రీ చరణ్, ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ నారాయణ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే శంకర్ నారాయణను అనంతపురం ఎంపీగా, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ పెనుకొండ సమన్వయకర్తగా వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్ సచివాలయాల ప్రారంభోత్సవం చేపట్టారు. ప్రారంభోత్సవాల్లో ప్రోటోకాల్ పక్కన పెట్టాలి అన్న మంత్రి తాను సూచించినట్లు చేయాలి అని ఆదేశించారు. ఇప్పటికే తుంగోడు, మావటూరు సచివాలయాల ప్రారంభం పెను దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే శంకర్ నారాయణ వర్గం ప్రారంభోత్సవాలకు దూరమైంది. శిలాఫలకంలో స్థానిక నేతల పేర్లు ఎక్కడా కనిపించకూడదు అని అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యే వర్గం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో మంత్రి ఉషశ్రీ చరణ్ కు దూరంగా ఉండాలి అని ఎమ్మెల్యే శంకర్ నారాయణ వర్గం భావిస్తోంది. టీడీపీపై వైసీపీ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సభపై పోలీసులు రుబాబ్ చేస్తున్నారు. బాపట్ల జిల్లా ఇంకోలులో ఇవాళ చేపట్టనున్న రా కదిలిరా సభకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఒక పక్క ఏర్పాట్లు చకచక జరుగుతుంటే మరోపక్క సభకు ఎలాంటి అనుమతులు లేవు అంటూ పోలీసులు గలాటా సృష్టిస్తున్నారు. సభా స్థలం దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తుందని హడావిడి చేస్తున్నారు. చంద్రబాబు సభకు ఓ రైతు అంగీకారం తెలిపారు. అయితే ఆ స్థలం దేవాదాయ శాఖదని పోలీసులు అభ్యంతరం చెందుతున్నారు. ఇక అధికార పార్టీ మెప్పు కోసమే చంద్రబాబు సభ ఏర్పాట్లను పోలీసులు అడ్డుకుంటున్నారు. రా కదిలిరా సభను భగ్నం చేయడానికి వైసీపీ కుట్ర పన్నింది అని టీడీపీ నేతలు ఆరోపించారు. అందుకోసం అనుమతుల పేరుతో పోలీసులను ఉపయోగిస్తుంది అని ఆక్షేపించారు. విచ్చలవిడిగా వ్యవస్థల దుర్వినియోగానికి వైసీపీ పాల్పడుతోంది అని బాపట్ల పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఏరూలి సాంబశివరావు ధ్వజమెత్తారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు హితవు చెప్పారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబు సభను విజయవంతం చేస్తామని ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ తేల్చి చెప్పారు. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం శరవేగంగా మారిపోతుంది. తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంలో చాలా మంది గులాబీకి గుడ్ బై చెప్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మరికొందరు హస్తం వైపు ఆసక్తి తొంగి చూస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే కాంగ్రెస్ లో చేరడానికి కీలక నేతలు తహతహలాడుతున్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ లో కీలక నేతలుగా చలామణి అయిన వారు ఇప్పుడు అభయ హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు మరికొందరు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరగా తాజాగా మరికొందరు నేతలు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత హైదరాబాద్ నగర మొదటి మేయర్ బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు.
2 రోజుల కిందటే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇవాళ కాంగ్రెస్ లో అధికారికంగా చేరడానికి రంగం సిద్ధం చేశారు. జీహెచ్ఎంసీ ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత కాంగ్రెస్ లో చేరనున్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, మరికొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గాంధీభవన్ లో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ కు ఉద్యమకారులు షాక్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ విభాగంలోని కీలక నేతలు తెలంగాణ భవన్లో మూకమ్మడిగా రాజీనామా చేశారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని పలువురు నేతలు మండిపడుతున్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో తమ సమస్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలని, లేదంటే వెంటనే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ కు చేతకాకపోతే తనకు సీఎం పదవిని అప్పగించాలి అంటూ హరీష్ రావు ఘాటు కామెంట్లు చేశారు. హరీష్ కామెంట్లకు సీఎం రేవంత్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావుకు సీఎం పదవి కావాలంటే ఔరంగజేబు అవతారం ఎత్తాలని సూచించారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ కీలక నేతలు 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై కాంగ్రెస్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ బతకాలంటే హరీష్ రావు పార్టీ అధ్యక్షుడు కావాలి అని సూచించారు. మచ్చలేని బీఆర్ఎస్ నేతల్ని కాంగ్రెస్ లోకి తీసుకుంటామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలియజేశారు. డబ్బున్న నేతలు వస్తే ఎలా వాడుకోవాలో తమకు తెలుసు అని వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల పాటు తమ ప్రభుత్వానికి ఢోకా లేదు అన్నారు. బీఆర్ఎస్ బతకాలంటే హరీష్ రావు అధ్యక్షుడు కావాలి అని సలహా ఇచ్చారు. ఎంఐఎం కాంగ్రెస్ తోనే ఉంది అన్నారు. తమకు 72 సీట్లు ఉన్నాయని తెలియజేశారు. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే ఎంఐఎం వారితోనే ఉంటుంది అన్నారు. భువనగిరి ఎంపీ టికెట్ బీసీకి ఇస్తే గెలిపించే బాధ్యత తనదే అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలకు బడ్జెట్ లో 53,000 కోట్లు కేటాయించామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు. సామాజిక సమానత్వంలో భాగంగా బడ్జెట్ లో కేటాయింపులు చేశామని అన్నారు. వాస్తవ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టామని అన్నారు. ఏడాది ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కట్టిస్తాము అని మంత్రి హామీ ఇచ్చారు. అందుకోసం బడ్జెట్ లో 7,740 కోట్లను కేటాయించామని తెలియజేశారు. మిగతా నిధులను కూడా సమీకరించుకుంటాము అని భట్టి విక్రమార్క చెప్పారు. విక్రమార్క వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కట్టిస్తే అన్ని నియోజకవర్గాలకు కలిపి మొత్తం 4,16,000 ఇళ్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ బడ్జెట్ లో ఇందిరమ్మ ఇళ్లను ఎలా పూర్తి చేస్తారు అని కడియం శ్రీహరి ప్రశ్నించారు. మరోవైపు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయ హస్తం పథకంలో బడ్జెట్ ను కేటాయించలేదు అని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు దళితుడిని మొదటి ముఖ్యమంత్రిని చేస్తానన్న మాజీ సీఎం కేసీఆర్ వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. ఇవాళ కడియం శ్రీహరి దళితుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అన్నారు. తాము చెప్పిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని, చెప్పని హామీలను అమలు చేస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ అదనపు ప్రయోజనం లేకుండా పోయిందని కాగ్ నివేదించింది. 2022 మార్చి నాటికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను కాగ్ వివరించింది. అప్పటి బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే సంక్షేమ పథకాలపై ఖర్చు తక్కువగా ఉందని వెల్లడించింది. విద్య, వైద్యం, నీటిపారుదల తదితర రంగాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించింది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ అదనపు ప్రయోజనం లేకుండా పోయిందని కాగ్ నివేదించింది. రీ ఇంజనీరింగ్ మార్పుల కారణంగా ఇప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్థకమయ్యాయి అని పేర్కొంది. దీంతో 765 కోట్ల నష్టం వాటిల్లింది అని తెలియజేసింది. బడ్జెట్లో రెవెన్యూ రాబడి ఎక్కువగా, లోటును తక్కువగా చూపించారు అని కాగ్ పేర్కొంది. విభజన ఆస్తుల పంపకాలపై తగినంత దృష్టి పెట్టలేదు అని విమర్శించారు. కాళేశ్వరం పనుల అప్పగింతలో నీటిపారుదల శాఖ అనుచిత వైఖరిని ప్రదర్శించింది అని కాగ్ ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు తీసుకున్నారని కాగ్ నివేదిక తెలియజేసింది. 15 బ్యాంకులతో 87,000 కోట్లు సమకూర్చుకోవాలని ఒప్పందం చేసుకున్నారు అనేది కాగ్ సారాంశం. రుణాలు చెల్లించడంలో గత ప్రభుత్వం కాలయాపన చేసింది అని వెల్లడించింది. ప్రాజెక్టు నిర్వహణ కోసం ఏటా 700 కోట్ల నుంచి 14,500 కోట్ల వరకు ఖర్చు అవుతుంది అనేది కాగ్ నివేదించింది. రుణాలు కట్టడం కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని పేర్కొంది. కాళేశ్వరం అప్పు కడుతూ పోతే 2036 నాటికి పూర్తవుతుంది అని వివరించింది. సీఎం సీట్లో మంత్రి గుడివాడ అమర్నాథ్ కూర్చోవడంపై సీఎం కార్యాలయం సీఎస్ అయింది.
జీఏడీ అధికారులను పిలిపించి నిలదీసింది. దీనిపై తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. బాధ్యులైన అధికారులు ఎవరో తేల్చాలని కోరింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలతో పాటు టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర చేసిన ట్వీట్ నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు తగిలింది. పరిశ్రమల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను పంపించారు. మంత్రి అమర్నాథ్ సీఎం ఛాంబర్ ఉండే మొదటి బ్లాక్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం కూర్చునే కుర్చీలో అమర్నాథ్ కూర్చోవడంతో వివాదం తలెత్తింది. టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ పై ట్విట్టర్లో సైటర్లు వేశారు. పైగా అమర్నాథ్ సీఎం కుర్చీలో కూర్చున్న విజువల్స్ ను కూడా ట్వీట్ చేశారు. ఇక ఇప్పుడు ఇదే పెద్ద వివాదంగా మారింది. ధూళిపాల నరేంద్ర ట్వీట్ లో మంత్రిని ఉద్దేశించి పాపం ఆయన మాత్రం ఏం చేస్తారు, పోటీకి సీటు ఇవ్వలేదని సెక్రటేరియట్ కు వెళ్లి ఏకంగా సీఎం సీట్లో కూర్చున్నారు అంటూ సెటైర్ వేశారు. సీఎం సీట్ అంటే కేవలం చైర్ కాదు, అదొక హోదా. వీళ్లకు అర్థం కాదు, వీళ్ల పోకడలకు అర్థం లేదు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే తాడేపల్లిని తీవ్రంగా కుదిపేశాయి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము అంటూ వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటును తక్షణమే నిలిపివేయాలని బ్యాంకులకు సూచించింది. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఏకంగా తీర్పునిచ్చింది. ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని పేర్కొంది. విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదు అని విస్పష్టం చేసింది. ఇది కూడా ఆదాయపు పన్ను చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండడంతో పారదర్శకత లోపించింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 13లోగా ఆ వివరాలను వెబ్సైట్లో ప్రచురించాలి అని ఈసీని ఆదేశించింది. సీజే జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. టీడీపీ, వైసీపీ, రెబల్ ఎమ్మెల్యేలకు మళ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. రాజ్యసభ ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేల అనర్హత అంశం తెరమీదకు వచ్చింది. అనర్హతపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల చివరి రోజునే టీడీపీ, వైసీపీ, రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు రావాలని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే 3 సార్లు నోటీసులు పంపారు. మొదటిసారి నోటీసులు అందుకున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు విచారణకు హాజరయ్యారు. తమపై చేసిన ఫిర్యాదులతో ఉన్న డాక్యుమెంట్లు ఇవ్వాలి అని కోరారు. అవి అసలువా, నకిలీవా తేల్చుకోవాల్సి ఉంది అన్నారు. తమకు సమయం కావాలని కోరారు. అదే రోజు 4 టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేష్ ఒక్కరే హాజరయ్యారు. మిగతా 3 గైర్హాజరయ్యారు. ఆ తర్వాత మరోసారి నోటీసులు ఇవ్వడంతో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కరే హాజరయ్యారు. మిగిలిన 3 ఎమ్మెల్యేలు మాత్రం రాలేము అంటూ లేఖ పంపారు. ఆ తర్వాత మరోసారి ఇరుపక్షాలకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అటు టీడీపీ, ఇటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందాయి. స్పీకర్ కు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన టీడీపీ విప్ డోలా బాల వీరాంజనేయ స్వామికి కూడా స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపింది. రాజ్యసభ సభ్యత్వానికి కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్లు దాఖలు చేశారు. 3 సెట్ల నామినేషన్ పత్రాలను అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ కు సమర్పించారు. ముందుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ కు పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి బీఫామ్లు అందజేశారు. నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, దిగ్విజయ్ సింగ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి 2 రాజ్యసభ అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ కు ఏఐసీసీ అవకాశం ఇచ్చింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడే అనిల్ కుమార్ యాదవ్. పెద్దల సభలోకి యువకుడు అనిల్ కుమార్ యాదవ్ అడుగు పెట్టనున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో అనిల్ కుమార్ యాదవ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. యూత్ కాంగ్రెస్ కోటాలో అనిల్ కు అవకాశం కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక రేణుకా చౌదరి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలకంగా వ్యవహరించారు. గతంలో కేంద్ర మాజీ మంత్రిగా, పలుమార్లు ఎంపీగా పనిచేశారు. తాజాగా కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించింది. బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
నామినేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సుప్రీం తీర్పు రాజకీయ పక్షాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య మనుగడకు దోహదపడుతోంది అని పలు పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో అధికార పార్టీకి 2019-20 ఏడాదికి వచ్చిన విరాళాలు 282 కోట్లు కాగా టీడీపీకి వచ్చిన విరాళాలపై వైసీపీ నేతలు 27 కోట్లు వచ్చాయని కోర్టులో చెప్పడంపై ఆ పార్టీ మండిపడింది. ఇప్పుడు అధికార పార్టీ ఈ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపించే పరిస్థితి ఏర్పడింది. రాజకీయ పక్షాలకు వివిధ రూపాల్లో విరాళాలు వస్తాయి. వ్యక్తిగతంగా ఇచ్చే విరాళాలతో పాటు ఎలక్టోరల్ బాండ్స్, ప్రూడెంట్ ట్రస్ట్ ద్వారా కూడా విరాళాలు అందుతూ ఉంటాయి. రాజకీయ పక్షాలకు విరాళాలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో అందుతున్నాయి. విరాళాలు ఇచ్చే సంస్థలు, సంఘాలు అధికార పార్టీలతో పనులు చేయించుకోవడం రివాజుగా మారింది. ఇది ఒక రకంగా క్విడ్ ప్రోకో కిందకు వస్తుంది అని పలు సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది. ఎలక్టోరల్ బాండ్స్ రూపేణా ఇలా విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకో కిందకు వస్తుంది అని సుప్రీంకోర్టు ఏకీభవించింది. ఇది సమాచార హక్కు చట్టానికి విరుద్ధమని పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్స్ రూపేణా వచ్చే విరాళాలకు సంబంధించి ఎస్బీఐ ఎన్నికల కమిషన్ కు వివరాలు ఇవ్వాలని, ఆ వివరాలను ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో పొందుపరచాలని సుప్రీంకోర్టు సూచించింది. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేయడమే కాకుండా ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. 15 రోజుల వ్యవధిలో రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్స్ ను కొనుగోలుదారులకు వెనక్కి ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై ఒమర్ అబ్దుల్లా వివరణ ఇచ్చారు. ఇండియా గ్రూప్ కు కట్టుబడి ఉన్నామన్న ఒమర్ తేల్చి చెప్పారు. 6 స్థానాలపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇండియా గ్రూప్ తో సంబంధం లేకుండా జమ్మూ కాశ్మీర్లోని అన్ని స్థానాలకు పోటీ చేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తొలుత ప్రకటించారు. ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఆయన తనయుడు రూటు మార్చి వివరణ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లోనే 5 స్థానాలు, లద్దఖ్తో కలిపి 6 చోట్ల ఇండియా గ్రూప్ ఒకటిగా పోటీ చేస్తుంది అన్నారు. పార్టీ కార్యకర్తలు విడిగా పోటీ చేయాలని కోరుకుంటున్న మాట నిజమే అని అంగీకరించారు. విశాల జనహితం కోసం కొన్ని త్యాగాలు చేయడం తప్పదు అన్నారు. బీజేపీని ఓడించేందుకు ఇండియా గ్రూప్ ఒకటిగా ఉండడం అనివార్యమని అన్నారు. భారత జట్టు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. ఇంగ్లాండ్ తో జరిగిన 3వ టెస్టు మ్యాచ్ లో తొలి రోజు అదిరిపోయే మెరుపులను ప్రదర్శించింది. రాజ్ కోట్ వేదికగా తొలి రోజు ఆట ముగిసింది. భారత్ జట్టు 5 వికెట్లు నష్టపోయినప్పటికీ 300కు పైగా పరుగులు చేసింది. 33-3 స్కోర్తో కష్టాల్లో పడిన టీమిండియాను సెంచరీలతో కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా కాపాడారు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ తన అరంగేట్ర టెస్టును వన్డేలా మార్చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి 86 ఓవర్ల 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలు సాధించి 4వ వికెట్కు 204 పరుగులు జోడించారు. దేశవాళీ క్రికెట్లో అదరగొట్టి జాతీయ జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ చెలరేగిపోయాడు. 5వ బంతికి పరుగుల ఖాతా తెరిచిన సర్ఫరాజ్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చూశాడు. వన్డే తరహాలో పరుగులు రాబట్టాడు. జడేజాతో కలిసి 5 వికెట్కు 77 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. జట్టుతో సమన్వయ లోపం వల్ల రన్అట్ గా సర్ఫరాజ్ పెవిలియన్ కు చేరాడు. ఈ క్రమంలో డకౌట్ లోని రోహిత్ తీవ్ర అసహనంతో తన క్యాప్ ను విసిరి కొట్టిన దృశ్యాలు వైరల్ గా మారాయి. ఇక 2వ టెస్ట్ లో డబుల్ సెంచరీతో చేసిన యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ లోనూ దూకుడుగానే ఇన్నింగ్స్ ప్రారంభించాడు. మార్క్ వుడ్ పేస్ కు స్లిప్ లో దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన శుభ్మన్ గిల్ మొదటి నుంచి అసౌకర్యంగా అనిపించాడు. 9 బంతులు ఎదుర్కొన్న పరుగుల ఖాతా తెరవలేదు. టామ్ హార్ట్లీ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై మిడ్ ఆఫ్ లో డకౌట్ కు దొరికిపోయాడు.